పిల్లలు చదువుకుంటున్నారు అనేది సాకు కాదు. మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏసీ వేసాము, ఫ్యాన్ వేసాము, హార్లిక్స్ ఇస్తున్నాం, టీ ఇస్తున్నాం, కాఫీ ఇస్తున్నాం, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేక్ దెమ్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ వర్క్. ఇంటి పనికి వాడు పని చేస్తేనే వాడికి జీతం, ఇల్లు తుడవడం కూడా వాడి పనే. అబ్బాయి అమ్మాయి డిస్క్రిమినేషన్ లేదు ఇక్కడ. ఇంటి వంట పనులు వాళ్ళు చదువుకోవాల్సిన టైం చదువుకోమనండి. మీ ధర్మము ఫీజులు కట్టడం, చదువుకోతో పాటు పని చేయాల్సిన పని వాళ్ళ ధర్మం. అంతేగాని చదువుకుంటున్నారని సౌరపోతలు చేస్తారా? ఈ రోజు ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో ఉన్నారు. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ వార్. ఈ రోజు నేను ఎవడైనా నుంచోబెట్టి 10 నిమిషాలు పరిగెత్తమని చూద్దాం. నీ కూతుర్లు కొడుకులు ఏది ఎంసెట్లు ఇంజనీరింగ్లు వెళ్ళిపోతున్న పిల్లలు దమ్మిడికి పనికిరారు. ఏంటి కారణం? శరీరాన్ని లోపరుచుకునే శక్తి ఇంట్లోనూ లేదు, ఇంటి బయట మనం లేకపోతున్నాం. మరి దేవుని కోసం, దేవుని కొరకు, దేశం కోసం ఎప్పుడు యుద్ధాలు చేస్తావు నువ్వు? బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇజ్రాయెల్, వాడి కొడుకు నిన్న యుద్ధంలోకి వెళ్ళాడు. మన ప్రెసిడెంట్ల తాలూకా పెద్దల తాలూకా పిల్లలందరూ ఎక్కడ ఉన్నారో తెలుసా? దేశంలో ఎవరికి తెలియని ప్రదేశాల్లో చదువుకుంటూ ఉంటారు. మనం మాత్రం కింద ఇక్కడ మతం కోసం, ఆ దేశం కోసం అని చెప్పి జెండాలు వేసుకుని కింద మీద పడతా ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అన్ని పనులు నేర్పండి.